ఫ్రెండ్స్, ఈరోజు మరొక అద్భుతమైన ఔషధ మొక్క గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్క గురించే మనం తెలుసుకుందాం. మీకు ఇదివరకు చెప్పాను పల్లేరు మొక్క యొక్క ఉపయోగాలు అని చెప్పా. అయితే పల్లేరులో రెండు మొక్కలు ఉంటాయి అన్నమాట. అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి మామూలు పల్లేరు, అంటే చిన్న పల్లేరు అంటారు. అది మీరు ఇదివరకు వీడియోలోనే చూశారు. ఇప్పుడు నేను చెప్పబోయేది పెద్ద పల్లేరు, లేకపోతే ఏనుగు పల్లేరు అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కే ఏనుగు పల్లేరు. ఈ కాయలే ఏనుగు పల్లేరు కాయలు అనమాట. ఈ మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇక మీకు ముందే చెప్పినట్టు ఈ పల్లేరుని ఏనుగు పల్లేరు అంటారు, లేదా పెద్ద పల్లేరు అంటారు. దీన్ని బొటానికల్ నేమ్ వచ్చేసి పెదాలియం మురెక్స్ అంటారు. ఇది ఎక్కువగా ఇసుక నేలల్లో పెరుగుతుందన్నమాట. బాగా ఇసుక నేలల్లో, సముద్రం దగ్గరలో బాగా విపరీతంగా పెరుగుతుంది. అదే సంస్కృతంలో అయితే ఈ మొక్కని స్వదాష్ట్ర అంటారు, లేదా స్థూల శృంగార అని కూడా పిలుస్తారనమాట. అయితే ఇది ఇసుక నేలల్లో మొలుస్తుంది కదా, అదేమో మామూలు నేలల్లో మొలుస్తుంది. అంటే చిన్న పల్లేరు మామూలు నేలల్లో మొలుస్తుంది. మరి దీంట్లో ఔషధ గుణాల్లో ఏదైనా తేడా ఉందా అని మీరు భావించవచ్చు. ఎలాంటి తేడా లేదు. ఏనుగు పల్లేరుకి మంచి ఔషధ గుణాలే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు మీకు. దీని ఆకులు, కాయలు, వేర్లు తీపి, చేదు రుచి కలిగి ఉంటాయి అన్నమాట. అయితే అసలు ఈ ఏనుగు పల్లేరు దేనికి ఉపయోగపడుతుంది, మనకి ఏ ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుని, ఆ తర్వాత ఈ ఏనుగు పల్లేరుని ఏ విధంగా వాడాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ఈ ఏనుగు పల్లేరు ఏ ఏ జబ్బుల్ని తగ్గిస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా పైత్యాన్ని తగ్గిస్తుంది. మనుషుల్లో పైత్యంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ పైత్యాన్ని తగ్గిస్తుందన్నమాట. మేహాన్ని శాంతింపజేస్తుంది. అలాగే జీర్ణశక్తిని అద్భుతంగా పెంచుతుందన్నమాట. మగవాళ్ళలో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. అదేవిధంగా ధాతుపుష్టిని కలగజేస్తుంది. సోల రోగాలకు చాలా చక్కగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అనమాట. గుండె జబ్బులకి చక్కగా పనిచేస్తుంది. కఫ రోగాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. చాలామంది శరీరంలో తాపంతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ తాపాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ ఏనుగు పల్లేరుని వాడాలి. ఈ తాపాన్ని తగ్గించటంలో ఏనుగు పల్లేరు ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. అదేవిధంగా రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. అంటే ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో, గుండెకి చేరవేస్తాయో రక్తాన్ని, వాటిని శుభ్రం చేస్తుంది, క్లీన్ చేస్తుంది అని కూడా చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా మూత్రాన్ని సాఫీగా వెళ్ళేటట్లు చేస్తుంది. చాలామందికి మూత్రం రాక, అంటే సరిగా ప్రవహించగా బయటికి రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చక్కగా మూత్రం సాఫీగా వెళ్ళాలంటే ఈ ఏనుగు పల్లేరుని వాడాలన్నమాట. అదేవిధంగా మూత్రం పోసేటప్పుడు చాలామంది మంటతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ మూత్రం పోసేటప్పుడు మంట తగ్గాలి అంటే ఈ ఏనుగు పల్లేరుని వాడితే మంట కూడా తగ్గిపోతుందన్నమాట. మూత్రకోశం అంటే యూరినరీ బ్లాడరు మరియు కిడ్నీలు నొప్పితో కనుక బాధపడుతూ ఉంటే ఈ ఏనుగు పల్లేరుని కనుక వాడితే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు అనమాట. మరియు మూత్రకోశాలు అందు ఏర్పడే పుళ్ళు ఉంటాయి. అంటే యూరినరీ బ్లాడర్స్లో పుళ్ళు ఏర్పడతాయి కొంతమందికి. ఈ పుళ్ళుని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట ఈ ఏనుగు పల్లేరు. ఇది మగవారిలో ఉండే లోపాలను చాలా చక్కగా సరిదిద్దుతుంది అని చెప్పవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఏనుగు పల్లేరు. దీని పువ్వులు మీరు చూస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఈ మొక్కను పట్టుకుంటే దీని వెనక భాగంలో కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇదిగో ఈ చేతిలో చూస్తారు మీరు ఇప్పుడు. ఇవి ఏనుగు పల్లేరు కాయలు అనమాట. ఈ మొక్క కింద భాగంలో ఎండిపోయినా మనకి కాయలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎండబెట్టుకోవాలి. ఈ కాయల్ని ఎండిన తర్వాత కూడా వాడుకోవచ్చు. అయితే ఒకవేళ ఆ చెట్టుని సేకరించే భాగంలో ఆ కింద గనక పచ్చికాయలు కోసుకునేటప్పుడు లేదా ఆకులు కోసుకునేటప్పుడు ఆ కింద ఎండిపోయిన కాయలు గనక ఉంటే మీరు ఇదిగో చక్కగా ఇలాగ సేకరించుకోవచ్చు. ఓ పక్కన పచ్చికాయలు సేకరించుకోవచ్చు. రెండోది ఆ చెట్టు కిందే ఉంటాయి ఎండిపోయిన కాయలు, అవి సేకరించుకోవచ్చు. లేకపోతే ఈ కాయల్ని తీసుకువచ్చి మనం నీడలో ఆరబెట్టి చక్కగా ఎండబెట్టుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారా, పచ్చికాయలు ఎండుకాయలు కలిపి ఎలా ఉన్నాయో
చక్కగా మంచి గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట ఈ ఏనుగు పల్లేరు చెట్టుకి అనమాట. అదేవిధంగా ఇక మళ్ళీ మీకు చెప్పాను ముందు మాట ఏం చెప్పానంటే మగవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మగవారిలో ఉండే లోపాలను అద్భుతంగా పనిచేస్తుంది. మగవారిలో ఉండే లోపాలు ఏంటి అంటే శీఘ్ర స్ఖలనం, అంటే స్ఖలనం తొందరగా అయిపోయే మగవారిలో అది తగ్గాలి అంటే, శీఘ్ర స్ఖలనం ఆగాలి అంటే ఏనుగు పల్లేరును వాడితే చక్కగా పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా చాలామంది మగవారిలో మూత్రం పోసేటప్పుడే ఇంద్రియం పోతూ ఉంటుందన్నమాట. అలాంటి వారికి కూడా చాలా చక్కగా ఈ ఏనుగు పల్లేరు బాగా పనిచేస్తుంది అనమాట. అంటే శీఘ్రస్ఖలనం అవ్వకుండా చూస్తుంది, అలాగే యూరిన్ వెంట అంటే మూత్రం వెంట పోయే ఇంద్రియాన్ని కూడా ఆపుతుంది అని చెప్పటంలో సందేహం లేదు. మరి ఇది మగవారికే పనిచేస్తుందా అండి, ఆడవారికి పనిచేయదా అన్న అనుమానం మీకు రావచ్చు. ఈ ఏనుగు పల్లేరు మగ ఆడ అన్న తేడా లేకుండా ఇరువురికి చాలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అనమాట. మరి అయితే మీరు అడగవచ్చు స్త్రీల్లో ఏ విధంగా పనిచేస్తుందని. స్త్రీలలో ఋతుచక్రాన్ని చక్కగా క్రమబద్ధీకరిస్తుందని చెప్పవచ్చు. అంటే చక్కగా వాళ్ళు టైం బౌండెడ్గా అంటే పీరియాడికల్గా చక్కగా స్త్రీల్లో ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తర్వాత ప్రసవం అయిన స్త్రీల్లో కూడా ఇది వాడవచ్చు అనమాట ఈ ఏనుగు పల్లేరు. ఒకవేళ ప్రసవం అయిన స్త్రీల్లో చెడు రక్తాన్ని బయటికి పంపించటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ ఏనుగు పల్లేరు అని చెప్పవచ్చు అనమాట. మరి స్త్రీలలో ఋతుచక్రాన్ని క్రమబద్ధీకరిస్తుంది. తర్వాత ప్రసవ స్త్రీలకు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా మూత్రద్వారాల ముందు ఏర్పడే పుళ్ళు ఉంటాయి. కొన్ని పుళ్ళు మూత్రద్వారం దగ్గర పుళ్ళు ఏర్పడతాయి. మరి ఈ పుళ్ళుని చక్కగా ఈ ఏనుగు పల్లేరును వాడి తగ్గించుకోవచ్చు అనమాట. దీని సమూల రసంలో అంటే ఈ చెట్టుని మొత్తాన్ని నూరుకుని రసం తీసుకుంటే ఈ రసంలో కొంచెం తేనె కలిపి పుక్కిలిచ్చారనుకో, కొంచెంసేపు పుక్కిలించి ఊసేస్తే నోటిలోని పుళ్ళు అన్నీ తగ్గిపోతాయి. నోట్లో పుళ్ళు తగ్గటమే కాదు, నోట్లో ఉన్న ఏదైనా పూత వస్తే అది కూడా తగ్గిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒకవేళ ఇలాగా ఈ పల్లేరు కషాయాన్ని తేనెతో కలిపి పుక్కిలిస్తే నోట్లో నుంచి వచ్చే దుర్వాసన మొత్తం చక్కగా తగ్గిపోతుందని చెప్పవచ్చు అనమాట. ఈ ఆకు రసం 2 భాగాలు తీసుకుని నువ్వుల నూనె కూడా 1 భాగం తీసుకుని 2 కలిపి బాగా కాచుకోవాలన్నమాట. అంటే 2 ఆకులు 2 వంతులు ఈ ఆకు రసం, ఇది ఏనుగు పల్లేరు ఆకు యొక్క రసం 2 వంతులు, 1 వంతు నువ్వుల నూనె తీసుకుని 2 కలిపి నూనె మాత్రమే మిగిలేటట్టు కాసుకోవాలన్నమాట. బాగా కాసుకొని ఆరిపోయిన తర్వాత ఆ నూనెను తీసుకుని మీరు ఎక్కడైనా మీ శరీర భాగంలో నొప్పులు కనుక నొప్పులతో బాధపడుతూ ఉంటే ఆ భాగంలో కనుక ఈ నూనెని రాస్తే చక్కగా అద్భుతంగా ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఒకవేళ నడుము నొప్పి ఉన్నా సరే నడుము నొప్పి తగ్గిపోతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు మోకాళ్ళకు కూడా రాసిన ఈ నొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ నూనెను గనక తలకి రాస్తే ఈ నువ్వుల నూనెలో ఈ పల్లేరు రసం కలిపి కాసుకున్న నూనెను గనక తలకి రాస్తే కుదుళ్ళు కూడా గట్టిపడి జుట్టు చాలా చక్కగా పెరుగుద్ది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఈ ఏనుగు పల్లేరుకి అంత చక్కని మంచి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎంత మంచి ఔషధ మొక్క అని చెప్పాలంటే ఈ ఏనుగు పల్లేరు ఒక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్గా ధర్మాలు కలిగి ఉంటుందన్నమాట. అందుకని ఇది చాలా జబ్బులను నయం చేయడానికి చక్కగా పనిచేస్తుందన్నమాట. అలాగే మరి ఇప్పటి వరకు ఈ ఏనుగు పల్లేరు గురించి చెప్పారండి. ఏనుగు పల్లేరు మరి దీన్ని ఎలా వాడుకోవాలి అన్న విషయం చెప్పరేంటి అని అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకుందాం. ఒక్క నిమిషం చూడండి మీరు. ఇదిగో ఈ చెట్టు గుత్తులుగా చక్కగా ఆకులు వెనక భాగంలో చూడండి. అదిగో మీకు ఎలా కనిపిస్తున్నాయి, చక్కగా కాయలు కాసి కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ కాయల్ని కోసుకుని ఆరబెట్టుకుని ఎండబెట్టుకోవాలన్నమాట. అలాగే ఈ ఆకులను కూడా వాడుకోవచ్చు, ఈ కాండాన్ని కూడా వాడుకోవచ్చు, దీని వేరుని కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా కాయలు సేకరించుకోవాలి, చక్కగా ఉంటాయి. కోసేటప్పుడు కొంచెం గుచ్చుకునే అవకాశం ఉంటుంది, అయితే జాగ్రత్తగా కోసుకోవాలి. అది చూస్తున్నారు కదా అది. ఇక మళ్ళీ అసలు విషయానికి వచ్చేద్దాం.
దీన్ని ఎలా వాడుకోవాలండి అన్న సందేహం మీలో చాలామందికి కలుగుతుంది. ఇది చెప్పలేదేంటి ఇంకానే అనుకుంటారు. దీన్ని సమూల రసంగా తీసుకుని కూడా వాడుకోవచ్చు. అంటే ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టుని సమూల రసంగా తీసుకుని లేదా కషాయం కాసుకొని లేక ఆకులు కాయలు ఎండబెట్టి చూర్ణం చేసుకొని చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఈ చూర్ణాన్ని రోజుకు 2 గ్రాములు 3 గ్రాములు ఈ పల్లేరుకాయల్ని పొడి చేసుకొని 3 గ్రాములు పాలల్లో వేసి కాసుకొని అంటే కొంచెం పంచదార కలుపుకొని తాగవచ్చు. ఇది నరాలకు చాలా బాగా నరాలు బలంగా ఉండటానికి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు అనమాట. తర్వాత ఈ కొంచెం సొంటి పొడి తీసుకొని సొంటి పొడి ఏమో 2 గ్రాములు పల్లేరుకాయలు పొడేమో ఒక 5 గ్రాములు కలిపి కషాయం కాసుకొని తాగవచ్చు. అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసి రోజుకు 2 గ్రాముల చొప్పున మంచినీటితో తీసుకుంటే అంటే పరగడుపుని తీసుకోవాలన్నమాట. నరాలుకి మంచి బలం చేకూరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరిన్ని వీడియోల కోసం.